అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ, సర్పంచ్ ఎన్నికలపై కీలక చర్చ అయితే జరగనుంది. మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మరి తెలంగాణ క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా, సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా 1000 కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకైతే జరగనుంది. మరి ఈ తెల్లవారుజామునే క్యాబినెట్ ఎజెండా ఎందుకింత గోప్యత అంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, విజన్ డాక్యుమెంట్, ప్రజాప్రభుత్వ 2వ సంవత్సర వార్షికోత్సవాలే కీలక అంశాలుగా ఈ భేటీ అయితే జరగబోతుంది. ఇక ఈ రోజు నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశం ఎజెండా మాత్రం ఆదివారం రాత్రి వరకు మంత్రులు, అధికారులకు చేరకపోవడం గమనార్హమని చెప్పేసి ఇక్కడ విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. మరి 6 గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ పథకాలపై సమీక్ష, 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో అవేమీ పనిచేయలేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. తమ 2 ఏళ్ల పాలనను ఓటు ద్వారా ప్రజలు ఆదరించారని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల రానున్న రోజుల్లో అవే పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడం, 6 గ్యారంటీల్లో మిగతా వాటిపై దృష్టి సారించడం, ఆ మేరకు ఆదాయ వనరుల సమీకరణ, అందుకోసం ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే అంశాల మీద ఈనాటి క్యాబినెట్లో చర్చించనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు సంబంధించి కూడా మరి కొన్ని అంశాలు అయితే చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు లక్షల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే పీఆర్సీ 2 సంవత్సరాల ఆలస్యం అయింది. పీఆర్సీ కమిటీ కూడా రిపోర్ట్ అయితే రెడీ చేసి పెట్టింది, కానీ ప్రభుత్వం తెప్పించుకోవడాలని చెప్పేసి ఉద్యోగుల సంఘాలు అయితే బాధపడుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యోగులను ప్రభావితం చేస్తున్న 2 ముఖ్యమైన అంశాలు చూస్తే పెండింగ్ డిఏలు మరియు ప్రస్తుత పీఆర్సీ రిపోర్టు పరిస్థితి గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి 2-3 నెలలకోసారి విడుదల చేస్తున్నారు. ఇక ట్రావెల్ అలవెన్స్లు, మెడికల్ బిల్లులు, ఇతర రియంబర్స్మెంట్లు, జీపీఎఫ్, సరెండర్ లీవ్ ఈ విధంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి క్లియర్ కాకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది. కాబట్టి ఈనాటి క్యాబినెట్లో ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలపై కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల డ్యూస్ పెండింగ్, జీపీఎఫ్, ఈఎల్ఐ, జిఎల్ఐ వంటి దాదాపు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్లు సమయానికి విడుదల కావడం లేదు. ట్రెజరీ, ఆడిట్ ప్రాసెస్లు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని ఉద్యోగులు, పెన్షన్లు చెప్తున్నారు. వీటి మీద కూడా మరి ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురుచూస్తున్నారు. ఇక సాంకేతిక లోపాలు, బడ్జెట్ రిలీజులు, ఆలస్యం, ఫైళ్ల పెండింగ్ ఇవన్నీ కలిసి ఉద్యోగుల, పెన్షన్ల, ఉపాధ్యాయుల బిల్లులు అయితే నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వీటి మీద కూడా ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక పీఆర్సీ సంబంధిత సమస్యలు, మరి ఇప్పటికే 2 ఏళ్లు దాటిపోయింది. మరి పీఆర్సీ కమిషన్ కూడా రిపోర్టు రెడీ చేసి పెట్టింది. మరి పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అసలు ఎంత ఫిట్మెంట్ ఇస్తారు, ఉద్యోగులు అయితే 50% ఫిట్మెంట్ ఆశిస్తున్నారు. మరి 1% ఫిట్మెంట్కు 250 నుంచి 300 కోట్ల భారం పడుతుందని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్తున్నారు. మరి ఫిట్మెంట్పై కూడా మరి నిరాశతో ఉన్నారు. మరి ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా టెన్షన్తో ఉన్నారు. ఇక ఎఫెక్టివ్ డేట్పై, అంటే పీఆర్సీ ఎప్పుడు అమలవుతుంది, ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఏ తేదీ నుంచి పీఆర్సీ ప్రయోజనాలు లెక్కగడతారు, ఇలా ఆలస్యం చేసుకుంటే పోతే ఎలా, మరి ఈ విషయంపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో అయితే అయోమయం కలుగుతోంది. కాబట్టి ఇలాంటి అంశాల మీద కూడా మరి వెంటనే పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక డిఏ మరియు పీఆర్సీ ఏరియర్స్ విడుదలలో కూడా ఆలస్యం అవుతుంది. ఉద్యోగుల బకాయిలు జమ కావడంలో ఆలస్యం, విడతల వారీగా చెల్లింపులు ఇవి ఉద్యోగుల మీద ఆర్థిక భారాన్ని అయితే పెంచుతున్నాయి. రిటైర్మెంట్ అయిన వారి మీద కూడా మరి ప్రభావం అయితే పడుతుంది. పెన్షన్, రివిజన్ ఆలస్యాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఇబ్బంది, చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం చూస్తే పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, ఆలస్యం, పీఆర్సీ అమలుపై స్పష్టత లేకపోవడం, పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు, మరి ఇవే ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగులు మరియు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి సంబంధించి ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వం నుండి త్వరితగతిన మరి పరిష్కార మార్గాల్ని, చర్యలు అయితే కోరుతున్నారు. కాబట్టి మరి ఈ సమాచారం మీకు ఉపయోగంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించి కీలక అంశాలపై కూడా చర్చ జరగాలని చెప్పేసి అందరూ కూడా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెచ్చే విధంగా, పెండింగ్ డిఏలు విడుదల చేసే విధంగా, ఆల్రెడీ ఒక డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. మరి డిసెంబర్తో 6 నెలలు కావస్తుంది కాబట్టి మరొక డిఏ కూడా హామీ ప్రకారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ప్రతి నెల 700 కోట్లు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏది ఏమైనా నేటి జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే మరి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తుందని చెప్పి ఆశిస్తూ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.